అంటే అంటే ఒక 40% అయినా ఇటు వెళ్ళిపోద్ది అంటున్నారు కదా, అది కదా. పోనీ సాఫ్ట్వేర్ కంపెనీ రావచ్చు వెళ్ళి ఉన్న 27 ఎకరాల్లో ఒక 40% కనుక ఇలాగ కమర్షియల్ కాంప్లెక్స్ లో ఇలాగ కట్టితే అది అప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం అవ్వదా? 40% ఏంటంటే మొత్తం కట్టేది అదేవాడు. అవునా? మామూలుగా ఏంటంటే అంటే రహేజా ఐటీ పార్క్ అని చూపిస్తారు కదా సార్, ఐటీ పార్క్ అని చూపించినప్పుడు ఐటీ కంపెనీ దానికి ముందు షాపింగ్ కాంప్లెక్స్ అదే అదే ఐటీ కంపెనీలో రియల్ అవుతుంది దాంట్లో అదే కట్టుకుంటాడు. వాడికి ఇంకా వేరే ఏం లేదు ఆప్షను. అప్పుడు 99 పైసలకి ఇవ్వడం ఎందుకు అంటున్నాను అసలు చెప్తున్నది అదే కదా. అసలు ఒకడికి భూమి ఇచ్చి నువ్వు కట్టుకుని నువ్వు అద్దెకిచ్చుకోవయ్యా అనడానికి మనం ఎందుకు ఇవ్వాలంటున్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం. అదే అవును, అడికి అదే ద్రోహం. నేను అంటోంది వాడైనా ఇది అమ్మి తనఖా పెట్టి ఇది తనఖా పెట్టి అప్పు తీసుకుని కట్టుకుని డబ్బులు సంపాదించుకునేదే కదా. అది ప్రభుత్వమే చేయొచ్చు కదా. లేదు పోనీ కనీసం మేమందరం అసమర్థులమయ్యా మా ఉద్యోగులకు ఎవరికి చేత కాదయ్యా అనుకుంటే పోనీ రహేజవాడితోనే టైఅప్ అయ్యి నీకు భూమి ఇస్తున్నానయ్యా, డబ్బులు ఏం లేకుండా ఇస్తున్నాను, రూపాయికి మా దగ్గర టీ కూడా రాదు కానీ నీకు రూపాయికి ఇట్లా ఇచ్చేస్తున్నాను, 27 ఎకరాల భూమి 27 రూపాయలకి 27 ఎకరాలు ఇస్తున్నాను, దాంట్లో నువ్వు కట్టుకుని కన్స్ట్రక్షన్ చేసి బ్యాంకులో లోన్ తీసుకుని చేసుకుంటావు కదా. ఆ వచ్చే ఆదాయంలో నువ్వు సగం నేను సగం తీసుకుందాం. ఈ వచ్చే అద్దెలో ఏదైతే అంటున్నావు దాంట్లో నువ్వు ఎంప్లాయీస్ని పెట్టి మెయింటైన్ చేయాలి కదా, దాని నిర్వహణ అదంతా. దానికి అయ్యే ఖర్చులు పోను మిగిలిన డబ్బుల్లో